జ్ఞాపకశక్తి అనేది అదొక అద్భుతమైన శక్తి కదూ. అది మనల్ని బంధించగలదు, లేదా మన జీవితాల్నే పూర్తిగా మార్చేయగలదు. ఈరోజు మనం చూద్దాం, మనల్ని గాయపరిచిన జ్ఞాపకాలే మనకు ఎలా గొప్ప బలంగా మారతాయో కలిసి తెలుసుకుందాం. మన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆలోచించండి, మన జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక జ్ఞాపకం, అది మనల్ని జీవితాంతం బంధించే జైలులా మారుతుందా, లేక మనల్ని ముందుకు నడిపించే ఒక కొత్త దారిని చూపిస్తుందా? అసలు విషయమేంటంటే, దాని సమాధానం మన చేతుల్లోనే ఉంది. ఆ జ్ఞాపకంలో మనం దేన్ని చూడాలనుకుంటున్నామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ మన ముందు రెండు దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, మనకు జరిగిన గాయాన్ని, ఆ నొప్పిని పదే పదే గుర్తుచేసుకుంటూ అక్కడే ఉండిపోవటం. ఇక రెండో దారి, ఆ గాయాన్నుంచి మనల్ని బయటపడేసిన దేవుని సహాయాన్ని గుర్తుంచుకోవటం, దాని ద్వారా ఒక కొత్త వ్యక్తిగా మారిపోవటం. ఈ రెండింటి మధ్య మనం చేసే ఎంపికే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. సరే, అయితే ఇప్పుడు మొదటి విభాగానికి వచ్చేద్దాం. అసలు ఒక జ్ఞాపకం అది ఒక చెరసాలగా ఎలా మారిపోతోంది? మనం దేనిమీద మనసు పెడితే మన హృదయం గాయపడి అక్కడే ఆగిపోతోంది? దాని కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మనం కేవలం గాయాన్ని మాత్రమే, ఆ నొప్పిని మాత్రమే గుర్తుంచుకున్నామనుకోండి, ఆ గాయం ఎప్పటికీ మానదు. అది అలా పచ్చిగానే ఉండిపోతుంది. కాలం గడిచే కొద్దీ ఏమవుతుందంటే, ఆ చేదు జ్ఞాపకాలు మనల్ని కఠినంగా, అపనమ్మకంతో నింపేస్తాయి. ఇతరుల్ని అంత తేలికగా నమ్మలేని వ్యక్తులుగా మార్చేస్తాయి. సరే, ఈ సిద్ధాంతం మాటల్లో బానే ఉంది, కాని నిజ జీవితంలో ఎలా ఉంటుంది? బైబిల్లో కొందరు తమ బాధాకరమైన జ్ఞాపకాలలో ఎలా చిక్కుకుపోయారో, ముందుకు వెళ్ళలేకపోయారో చూద్దాం. వాళ్ళ కథలు మనకొక పెద్ద పాఠం నేర్పిస్తాయి. ఈ ముగ్గురినే చూడండి. ఒక జాతి ఇజ్రాయేలీలు, ఒక స్త్రీ నయోమి, ఒక రాజు సౌలు. వీళ్ళందరికీ గొప్ప గొప్ప వాగ్దానాలున్నాయి. కాని వాళ్ల దృష్టి దేనిమీదుంది? స్వస్థపరిచే దేవునిమీద కాదు, తమకు తగిలిన గాయం మీద ఉంది. అందుకే వాళ్లు అంతలా కుంగిపోయారు. మొదటి ఉదాహరణ ఇశ్రాయేలీయులు. దేవుడు వాళ్లని బానిసత్వం నుంచి ఎంత అద్భుతంగా విడిపించాడో తెలుసుకదా. ఏకంగా ఎర్రసముద్రాన్నే రెండుగా చీల్చాడు. కాని వాళ్ళేం చేశారు? అదంతా మర్చిపోయి ఐగుప్తులో తిన్న ఉల్లిపాయల కోసం, వెల్లుల్లి కోసం ఏడ్చారు. చూశారా, గతాన్ని గురించిన వారి జ్ఞాపకం వారి గుర్తింపునే మార్చేసింది. వాళ్లను దేవునికి అవిధేయులుగా నిలబెట్టింది. ఇక రెండవ వ్యక్తి నయోమి. తన భర్తను, 2 కుమారులను కోల్పోయింది. ఆ నష్టం ఆమెను ఎంతగా కుంగదీసిందంటే, తన పేరునే మారా అని మార్చుకుంది. మారా అంటే చేదు అని అర్థం. తన జీవితంలో మిగిలిన ఆశీర్వాదాలను చూడకుండా తాను కోల్పోయిన దానిమీదే తన దృష్టిని నిలిపింది. ఇక మూడవ ఉదాహరణ రాజు సౌలు. ప్రజలు దావీదును పొగుడుతూ పాడిన ఒకే ఒక్క పాట, దాన్ని అతను మర్చిపోలేకపోయాడు. ఆ ఒక్క జ్ఞాపకం అతనులో అసూయనో, అభద్రతనో ఎంతగా పెంచిందంటే, దేవుడు అభిషేకించిన ఒక రాజుని ఒక హంతకుడిగా మార్చేసింది. చూశారా, కృప లేకుండా నొప్పిని గుర్తుంచుకోవడం ఎప్పుడూ నాశనానికే దారితీస్తుంది. సరే, ఇప్పటిదాకా సమస్యను చూశాం. మరి దీనికి పరిష్కారమేంటి? ఇక్కడే అసలైన మలుపుంది. అదేంటంటే, మన దృష్టిని జరిగిన సంఘటన నుంచి, ఆ సంఘటనలో దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడు అనే దానివైపుకు తిప్పడం. అదే పరిష్కారం. ఇది ఒక సలహా కాదు, మన హృదయానికి ఒక ఆజ్ఞలాంటిది. మనమెదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకోవడం కాదు, ఆ కష్టాల నుంచి దేవుడు మనకు చేసిన మేలును, ఉపకారాలను గుర్తుంచుకోవాలి. ఈ చిన్న మార్పు నిజంగా మన ఆలోచన విధానాన్ని, చివరికి మన జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలది. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు. ఇది ఒక చురుకైన ఎంపిక. మనం దేనిని మనస్సులో నిలుపుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ కీర్తనకారుడు తన బలహీనతలపై కాదు, దేవుని శక్తివంతమైన కార్యాలపైనే దృష్టి పెట్టాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయమే అసలైన తేడాను సృష్టిస్తుంది. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇర్మియా ప్రవక్త తన చుట్టూ ఉన్న నాశనాన్ని, శిథిలాలను చూస్తున్నాడు. అయినా సరే నిరీక్షణను పొందుతున్నాడు. ఎలా సాధ్యం? ఎందుకంటే అతను ఆ నాశనాన్ని చూడట్లేదు, దేవుని నమ్మకత్వాన్ని, ఆయన కృపను మనసుకు తెచ్చుకుంటున్నాడు. శిథిలాల మధ్య నుండి కూడా నిరీక్షణ పుట్టగలదో అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు ఈ సూత్రాన్ని తమ జీవితాల్లో పాటించి, తమ బాధనే బలంగా మార్చుకున్న కొందరిని చూద్దాం. వీళ్ళు మనకు గొప్ప ఆదర్శాలుగా నిలుస్తారు. యోసేపు జీవితం చూడండి.
సొంత అన్నదమ్ములే అతన్ని ఒక గొయ్యిలో పడేసి అమ్మేశారు. అబద్ధపు మిందలతో సంవత్సరాల తరబడి జైల్లో మగ్గిపోయాడు. నిజానికి అతను ఆ ద్రోహాన్ని గుర్తుంచుకుంటూ పగతో రగిలిపోవచ్చు, కాని అతను అలా చేయలేదు. ఇదిగో ఇదే యోసేపు దృక్పథం. అతను తన అన్నలతో ఏమంటున్నాడో చూడండి. మీరు నాకు కీడు చెయ్యాలనుకున్నారు, కాని దేవుడు దానిని మేలుగా మార్చాడు. అతను ఆ సంఘటనలో మనుషుల ద్రోహాన్ని చూడలేదు, దేవుని ప్రణాళికను చూశాడు. అందుకే అతను ఒక జాతిని కాపాడే రక్షకుడుగా మారగలిగాని. ఇప్పుడు దావీదుని చూద్దాం. అతని ముందు ఒక రాక్షసుడిలాంటి గొల్యాతు నిలబడి ఉన్నాడు. దావీదు అతని పరిమాణాన్ని చూసి భయపడలేదు. బదులుగా గతంలో తనను సింహం బారి నుండి, ఎలుగుబంటి బారి నుండి కాపాడిన దేవుణ్ణి గుర్తుచేసుకున్నాడు. ఆ పాత జ్ఞాపకమే అతనికి వర్తమానంలో అంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇక చివరిగా అపొస్తలుడైన పౌలు. అతను క్రైస్తవులను ఎంతగా హింసించాడో మనకు తెలుసు. ఆ గతాన్ని తలుచుకుంటూ జీవితాంతం అపరాధ భావంతో కుంగిపోతూ బ్రతకవచ్చు. కాని అతను తన పాపాన్ని కాదు, తనను క్షమించి పూర్తిగా మార్చేసిన క్రీస్తు దయను గుర్తించుకున్నాడు. ఇది పౌలు యొక్క గుర్తింపు ప్రకటనన్నమాట. నేను నా పనుల వల్ల కాదు, దేవుని కృప వల్లనే ఈ స్థితిలో ఉన్నాను అంటున్నాడు. తన గతాన్ని కృప అనే కళ్లజోడుతో చూసినప్పుడు అది అతనికి భారం కాలేదు, బదులుగా అది అతనికి వినయాన్ని, దేవుని సేవలో మరింత పట్టుదలను నేర్పించే ఒక శాశ్వతమైన పాఠమయ్యింది. సరే, మన జ్ఞాపకాలను ఇలా మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడే అసలైన అద్భుతముంది. మన స్వస్థత అనేది కేవలం మనకోసం మాత్రమే కాదు, అది ఇతరులకు సహాయపడటానికి కూడా. మన మచ్చలు ఇతరులకు మార్గాన్ని చూపించే దీపాలుగా మారిపోతాయి. నొప్పిని ఒక గొప్ప ఉద్దేశ్యంగా మార్చడంలో దీనికి మించిన ఉదాహరణ లేదు. అదే శిలువ. యేసు ఆ భయంకరమైన బాధలో ఉన్నప్పుడు ఆయన మేకులను, అవమానాలను చూడలేదు. తన ముందు ఉంచబడిన ఆనందాన్ని, అంటే మన రక్షణను గుర్తుచేసుకున్నాడు. అందుకే ఆ శిలువ ఓటమికి కాదు, విజయానికి శాశ్వత చిహ్నంగా మారింది. ఈ పట్టికను ఒకసారి చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో గదా. నొప్పిని గుర్తుంచుకుంటూ ఉంటే మనం బాధితులుగా మిగిలిపోతాం, ఒంటరివాళ్లం అయిపోతాం. కాని దేవుని సహాయాన్ని గుర్తుంచుకుంటే మనం ఆయన చేతిలో ఒక పాత్రగా, ఇతరులను ఓదార్చేవారిగా మారుతాం. మన గాయమే ఇతరులకు మందుగా మారుతుంది. మరి మనం ఆచరణలో ఎలా ముందుకు సాగాలి? ఇక్కడ 4 సింపుల్ స్టెప్సున్నాయి. ముందుగా, జరిగిన ఆ చేదు సంఘటనను మనస్సులో పదే పదే తలచుకోవడం ఆపేయాలి. రెండవది, ఆ కష్ట సమయంలో దేవుడు ఎలా సహాయం చేశాడో గుర్తుచేసుకోవడం మొదలుపెట్టాలి. మూడవది, మన గతాన్ని కృపతో చూడాలి. చివరిగా, మన స్వస్థత పొందిన అనుభవాలను ఇతరులకు ధైర్యం చెప్పడానికి ఉపయోగించాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమిది. దేవుడు మన గతాన్ని, ఆ బాధాకరమైన జ్ఞాపకాలను చెరిపివేయడు. వాటిని ఆయన విమోచిస్తాడు. అంటే వాటికి ఒక కొత్త అర్థాన్నిస్తాడు. మన మచ్చలను సాక్ష్యాలుగా, మన గాయాలను జ్ఞానంగా, మన నొప్పిని ఒక ఉద్దేశంగా మారుస్తాడు. ఆ కృపతో నిండిన జ్ఞాపకాలతో మనం జీవించినప్పుడు మన జీవితమే ఇతరులకొక వెలుగుగా, ఒక దారిచూపే దీపంగా మారుతుంది.